బియ్యం పిండి వడియాలండి మనం ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలానే మనకి చారు, పప్పుచారు, సాంబారు ఇలా దేనిలోకైనా సైడ్ డిష్ కింద సూపర్‌గా ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. ముందుగా దీనికోసం మనం ఒక బౌల్ గానీ, ఒక గ్లాస్ గానీ కొలతగా తీసుకొని ఒక గ్లాస్‌కి వరిపిండికి గాను 8 గ్లాసుల వాటర్ పడతాయండి. ఇక్కడ నేను గిన్నెలోకి 6 గ్లాసుల వాటర్‌ని మరిగించుకుందాము. అలానే 2 గ్లాసుల వాటర్‌ని పిండిలో వేసి కలుపుకుందామండి. ఈ పిండిలో వాటర్ కలపడం వల్ల పిండి అనేది ఉండల్లా అయిపోకుండా ఉంటాదండి. ముందు ఒక గ్లాస్ పిండిలో ఒక గ్లాసు వాటర్ వేసి ఎలాంటి ఉండలు లేకుండా మెత్తని పేస్ట్‌లా కలుపుకోండి. అది పర్ఫెక్ట్‌గా కలిసిన తర్వాత మరొక గ్లాసు వాటర్ వేసి మళ్ళీ కలపండి. ఆ తర్వాత చూసారు కదా ఇలా వాటరీగా అవుతుంది. ఒక 10 పచ్చిమిర్చి, కొంచెం అల్లం మిక్సీలో వేసి వాటర్ లేకుండా మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఇక్కడ నేను 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. మీకున్న ఇష్టాన్ని బట్టి మీకు నచ్చినట్టుగా వేసుకోండి. అయితే పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి వేసుకోవచ్చండి. ఇప్పుడు వాటర్ బాగా వేడవుతున్నాయి అనుకున్నప్పుడు 2 స్పూన్ల సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే వడియాలు డ్రై అయిన తర్వాత సాల్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అందుకనే ముందు మనం సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్లేట్‌లో తయారు చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా వేసి ఉడకనివ్వండి. ఆ తర్వాత ఒక పొంగు వస్తుంది అనుకున్నప్పుడు 2 స్పూన్ల వాముని వేసుకోండి. మీకు కావాలంటే వాము ప్లేస్‌లో జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కూడా వేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతూ ఉండాలండి. ఇక్కడ మనం కలపడం ఆపేస్తే అడుగు అంటుకుపోతుంది. మీరు ఎప్పుడూ పిండిని ఉడకపెట్టడానికి పెద్ద సైజు గిన్నెని మాత్రమే యూజ్ చేయాలండి. ఎందుకంటే పిండి అనేది మనకి ఫ్రీగా అటు ఇటు కదలాలి. లేదంటే ఉండలు ఉండల్లాగా అంటుకుపోతుంది. ఇక్కడ పిండి ఉడకడానికి 15 నిమిషాల టైం అయినా పడుతుందండి. లేదా ఒక 3 సార్లు పొంగొచ్చే వరకైనా గుర్తుపెట్టుకోండి. కానీ కంపల్సరీ పిండి ఉడికితేనే మనకి వడియాలనేవి విరిగిపోకుండా వస్తాయి. అలానే వడియం పెట్టిన తర్వాత మనం పెట్టిన సైజు కన్నా కూడా సైజ్ అనేది డ్రై అయిన తర్వాత తగ్గుతుందండి. ఇలా గరిటె పైన ఒక గీతలా గీస్తే పిండి కదలకుండా ఉంది అంటే మనకి వడియాల పిండి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇలా చల్లారిపోకుండా మూత పెట్టుకోండి. చల్లారిపోతే పిండి మరి కొంచెం చిక్కగా అవుతుంది. పిండి చల్లారేలోపు మనం వడియాలు పెట్టుకోవడానికి క్లాత్‌ని రెడీ చేసుకుందామండి. ఒక కాటన్ క్లాత్ తీసుకుని వాటర్‌లో తడిపి వాటర్ మొత్తం పిండేసిన తరువాత నేను ఇక్కడ మంచం పైన వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం పిండిని గరిటెతో తీసుకుని ఇలా వడియంలా పెట్టుకోవాలండి. దీనిని ఎండలో డే అంతా ఉంచాలి. అలాగే నైట్ టైం ఫ్యాన్ గాలిలో వదిలేయండి. నాకు ఈవినింగ్‌కి ఇవి ఇలా డ్రై అయ్యాయండి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి వడియాలకి బ్యాక్ సైడ్ వాటర్‌ని చల్లుకొని ఇలా వడియాన్ని సపరేట్ చేసుకోండి. ఇవి ఈజీగానే వచ్చేస్తాయండి. ఇలా తీసిన వడియాన్ని మళ్ళీ కంప్లీట్‌గా డ్రై అయ్యే వరకు ఎండలోనే ఉంచుకోవాలండి. ఆ తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే మీకు 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. మీకు కావాలంటే వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసిన తర్వాత కూడా మనం ఎయిర్ టైట్ బాక్స్‌లో ఉంచుకుంటే ఒక 3 డేస్ వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.